తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అనేది సందేహంగా ఉంది. ఎందుకంటే, కాలం అనేది తిరిగి రానటువంటిది. ఇప్పుడు 30 ఏళ్ల వయసున్న అమ్మాయి ఈ భూమండలం మొత్తం తాకట్టు పెట్టినా కూడా 20 ఏండ్ల వయస్సుకు రాలేదు. సకాలంలో పెళ్లి, సకాలంలో సంతానం. సంతానాన్ని మించిన సంపద ఉండదు, కుటుంబాన్ని మించిన సంతోషం ఉండదు అని చెప్పి నేను అనేకసార్లు చెప్పడమే కాదు, ఎన్నో సందర్భాలలో పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటి సామెతలు వస్తుంటాయి కూడా. ఆ సామెతల్ని గుర్తుకు చేసుకొని నేను ఈ విధమైనటువంటి వీడియోలు చేస్తున్నాను. చాలామంది కులాలకు సంబంధించిన గ్రూపులో చూస్తుంటాం, అమ్మాయిల గ్రూపులు చూస్తుంటాం. ఏ అమ్మాయిని చూసినా అంటే వాళ్ళు అమ్మాయిని రాస్తారు, కానీ అక్కడ ఆమె అమ్మాయిలా ఉండదు, అమ్మమ్మలా, నానమ్మలా ఉంటుంది. 88, 89, 90, 91, 92, 93, 94, 95 ఈ వయస్సును వాళ్ళు వివరంగా రాస్తున్నారు. 1990లో పుట్టారు అంటే ఇప్పుడు 36 సంవత్సరాలు. ఎప్పుడు పెళ్లి చేసి ఎప్పుడు పిల్లలు అంటారండి వాళ్ళు? అమ్మాయిల తల్లిదండ్రులు కొంచెమైనా ఆలోచించండి. ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు సంతోషంగా బ్రతకాలనే కోరుకుంటారు, అందులో తప్పు లేదు. నేను దాన్ని వ్యతిరేకించడం లేదు. కాకపోతే అమ్మమ్మ, నానమ్మ వయసు వచ్చేంత వరకు కూడా మీరు వివాహం చేయకుండా పిల్లల్ని వృధాగా కాలక్షేపం చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇదే విధానం కొనసాగితే మీరు నిజాన్ని గ్రహించేటప్పటికీ యావత్తు మానవ జాతి అంతుచిక్కనటువంటి ప్రవాహంలోకి వెళ్ళిపోతుంది. ఎవరైనా కూడా ఏ అమ్మాయికైనా తల్లిదండ్రులు చెప్పవలసింది ఏమిటంటే, ఉన్నంతలో హాయిగా బ్రతకాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. భర్త ఎంత సంపాదిస్తే అంతలోనే ఏ విధమైనటువంటి విధానాల్ని ఆచరిస్తే కుటుంబం బాగుంటుందో దాన్ని మాత్రమే ఆచరించమని మీ పిల్లలకు చెప్పాలి. కానీ పక్క వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, ఎలాగో ఉంటున్నారని చెప్పి మీ అంతట మీరు మీ ఆడపిల్లల్ని రెచ్చగొట్టి మీ ఆడపిల్లల జీవితాల్లో చిచ్చు పెడుతున్నారు. ఇది నిజమైనటువంటి విధానం కాదు, ధర్మసమ్మతమైనటువంటిది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా నేను కూడా అడగదలుచుకున్నాను, ప్రతి ఒక్కరు కూడా కాబోయే అల్లుడికి ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులుండాలి, తన బిడ్డను బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు. మరి నిజంగా నీ బిడ్డ మీద మీకంత ప్రేమ ఉంటే మీరే 10 కోట్లు ఎందుకు